నరేంద్ర మోడీ ఎక్కడైనా గానీ ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశం యొక్క ఏదైనా పురస్కారం వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా కూడా వాళ్ళు ప్రపగాండా చేసుకుంటున్నారు, లేదంటే ఏఐతో డిజైన్ చేసుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు, లేదా మోడీ గారిని విమర్శిస్తున్నారు. 2014లో మన్మోహన్ సింగ్ గారికి జపాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ అప్పుడు ఆపోజిషన్ లో ఉన్నారు. ఆ టైంలో ఆయన ట్విట్టర్ లో మీకు వచ్చిన జపాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం దేశానికి చాలా గర్వకారణం బహిరంగంగా ఆయన అభినందించారు. అదే ఇప్పుడు పవన్ కేరా మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కూడా మోడీ ఎక్కడికి వెళ్తే అక్కడ అవార్డులను కొనుక్కుంటున్నారు, లేదంటే ఏదో డిజైన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఆ సమయంలో 2014లో నవాజ్ షరీఫ్ మన్మోహన్ సింగ్ గారిని దేహాతీ ఔరత్ అని వ్యాఖ్యానిస్తే నరేంద్ర మోడీ ఒక బహిరంగ సభలో చెప్పారు, నవాజ్ షరీఫ్ కాస్త నీ నాలుక నదుపులో పెట్టుకో, నువ్వు మాట్లాడుతుంది 120 కోట్ల మంది భారతీయ ప్రజలకు ప్రధానిని, నువ్వెంత, నీ యొక్క విలువెంత అని గట్టిగా నవాజ్ షరీఫ్ కి ఆ సమయంలో ఒక వార్నింగ్ ఇచ్చారు. అది మన దేశానికి మనం ఇచ్చే గౌరవం. ఇప్పుడు రాహుల్ గాంధీ విదేశాల్లో వెళ్ళినప్పుడు ఆయన చేసే పని ఏంటంటే అక్కడికి వెళ్ళి మన దేశం యొక్క పరువుని మొత్తం తీసేసేసి ఇండియాలో ఏ పనికి రాదని, లేదంటే ఇంకా ఏదైనా కానీ, లేకుంటే మన దగ్గర బుల్లెట్ ట్రైన్స్ రావని, లేకుంటే వందే భారత్ మన వల్ల కాదని, ఇవన్నీ కూడా మన భారతదేశాన్ని ఎంతగా నీచంగా చూపించాలో అంత నీచంగా వ్యాఖ్యానించేస్తారు. అది కాంగ్రెస్ కి బీజేపీకి ఉన్న తేడా. బీజేపీ దృష్టిలో దేశం ఎప్పుడైనా అత్యున్నత స్థానంలో ఉంటుంది. కాంగ్రెస్ కి ఆ పార్టీ రాజకీయాలే. దాని కొరకు దేశాన్ని ఎవరినైనా తోయడానికి వాళ్ళు రెడీగా. ఆలోచించండి. జై హింద్, జై భారత్.